ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, దీపకు యాక్సిడెంట్ చేయించాలనుకున్న జ్యోత్స్న ప్లాన్ తెలుసుకొని దీపను కాపాడబోయి జ్యోత్స్న ప్లాన్లో చిక్కుకుపోతాడు దశరథ. ఇక దీపను కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు దశరథ. మరి దశరథని తన కన్న తండ్రిని దీప ఎలా కాపాడుకుంటుంది? మరి వాళ్ళ బంధం గురించి ఎప్పుడు బయటపడిపోతుంది? మరి జ్యోత్స్నకి ఇంతటితో జ్యోత్స్న ఆటలు కట్టబోతున్నాడా? కార్తీక్ ఏం చేయబోతున్నాడు? దీప ఎలాంటి మూవ్ చేయబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో అసలు కార్తీక్ దీప ఇద్దరు కూడా వాళ్ళ అంటే జ్యోత్స్న ప్లాన్ని తిప్పికొట్టడానికి, జ్యోత్స్న నుంచి దీపను కాపాడుకొని దీపే ఆ కంపెనీ సీఈఓగా ఉండడానికి దేవుణ్ణి వేడుకోవడానికి వెళ్ళాలని అనుకుంటారు. సో గుడికి వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్తారు. అయితే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి జ్యోత్స్నంతట జ్యోత్స్నే మీ ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అని చెప్పే ప్లాన్ అయితే చేస్తాడు కార్తిక్. అందుకోసమే జ్యోత్స్నని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడి, అప్పుడు అందరి ముందు జ్యోత్స్న తను తప్పు కాకూడదు అని అనుకొని, అలాగే వాళ్ళకి ఒక కండిషన్ పెట్టి మరి పంపిస్తాను అని చెప్పేసి, గంటలోపే రావాలి అని చెప్పేసి జ్యోత్స్న అయితే కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్‌కి ఓకే చెప్పేసి కార్తీక్, దీప అయితే వెళ్తారు. మాకు ఆ గంట సేపు చాలు మేడం. అయినా గంట దర్శనానికి, దేవుడు దర్శనం చేసుకోవడానికి సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా వెళ్తారు. ఆ తర్వాత నాకెందుకో అనుమానంగా ఉంది బావ. జ్యోత్స్న అంత ఈజీగా మనిద్దరిని గుడికి పంపించడం ఏంటి? ఇన్నాళ్ళు నేను నువ్వు కలవకూడదనుకుంది. అసలు ఈ 2 వారాలు నేను నీతో మాట్లాడొద్దు, నేను నీతో కలిసి ఉండొద్దు అని అలాంటిది జ్యోత్స్నంతట జ్యోత్స్నే మనిద్దరిని గుడికి పంపించడానికి ఎలా ఒప్పుకుందంటావు? ఇదంతా కేవలం నువ్వు రెచ్చగొట్టినందుకే అంటే నువ్వు నమ్ముతున్నావా? అనగానే నాకు అదే అనుమానంగా ఉంది. కానీ ఏదైతేనేముంది, మనిద్దరం చాలా రోజుల తర్వాత ఇలా కలిసినట్టుంది. మనిద్దరం కలిసి మాట్లాడక, మనిద్దరం కలిసి తిరగక జస్ట్ ఒక రోజు అయింది. కానీ నాకు ఎన్నో యుగాలైనట్టు అనిపిస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను దీప అంటూ అనగానే, నేనెక్కడికెళ్తాను బావ? అసలు నన్ను నిన్ను ఎవరు విడదీయలేరు. ఒక్క ఆ చావు తప్ప. ఆ చావు ఎప్పుడు రాసుందో నాకు తెలీదు కానీ, అప్పటి వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే కలిసుంటాను బావ అనగానే, ఏంటి దీప అలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? కడుపుతో ఉన్నావు. అలాంటి మాటలు మాట్లాడొచ్చా చెప్పు అనగానే, అది కాదు బావ, నేనేదో మాట వరుసకు అనగానే, మాట వరుసకు కూడా నువ్వు ఆ చావు అనే మాట నీ నోటి నుంచి రావద్దు. ఇంకోసారి ఆ మాట నీ నుంచి వచ్చిందంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని చెప్పేసి కార్తీక్ అయితే మాట తీసుకుంటాడు. అలాగే లే బావ, నేను ఊరికే అన్నాను. నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? అయినా జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని అనిపిస్తుంది అనగానే, దాని మొహం అదేం చేస్తుంది? అయినా అదేం చేసినా దాని ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు నిజాయితీ పక్కనే ఉంటాడు. కాస్త ఆలస్యం కావచ్చు, కానీ నిజాయితీయే గెలుస్తుంది అంటూ అనగానే, అవును బావ, నేను కూడా దాన్నే నమ్ముకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. పద మనమైతే దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి దీప, కార్తీక్ ఇద్దరు అయితే గుడికి వెళ్తారు. ఆ గుడికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న అయితే వెంటనే రూమ్‌లోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. ఇదేంటి, అసలు జ్యోత్స్న ఇంత ఈజీగా కార్తీక్‌ని, దీపని గుడికి పంపించడం వెనుక ఏదైనా రహస్యం ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని అనుకోని దశరథ్ అయితే ప్లాన్ చేస్తాడు. అసలు ఏం చేస్తుంది? జ్యోత్స్న ప్లాన్ ఏంటో తెలుసుకుందామని చెప్పేసి మెల్లిగా ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా తనని ఫాలో అవుతూ వెళ్తాడు. ఫోన్ మాట్లాడుతూ అసలు తన ప్లాన్ అంతా కూడా ఆ ఫోన్‌లో ఉన్న వాళ్ళతో చెప్తుంది. చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీపం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు. దీపకు మాత్రమే ఈ భూమి మీద ఉండే హక్కులు లేవు. ఎందుకంటే దీప నాతో పోటీకొస్తుందా? అలాంటిది నాకు అసలు నాకు దానికి ఏంటి పోలిక? అసలు నేను ఇక్కడ ఉండాల్సిందని ఇది ఇప్పుడు వచ్చి నా స్థానం నుంచి తీసేస్తాను. నన్ను ఇక్కడ ఈ పొజిషన్ నుంచి, ఈ ఇంటి నుంచి బయటికి పంపిస్తానంటే నేను ఎలా ఊరుకుంటా? ఏం మాట్లాడుతుంది జ్యోత్స్న, ఇంత సీక్రెట్‌గా ఎవరితో మాట్లాడుతుంది విందామని చెప్పేసి దశరథ్ అయితే వెనకాలనే వెళ్ళి తను ఏం మాట్లాడుతుందో వింటుంది. చూడు, ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ దీప మాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు. అలా అని బావకు మాత్రం ఏమైనా జరిగిందంటే నేను నిన్ను చంపేస్తాను. బావకి ఏమీ కాకూడదు. దీప ఇంటికి రాకూడదు. ఆ కంప్లీట్ బాధ్యత నీదే అనగానే, అంటే దీపను లేపేయమంటారా మేడం అనగానే, దాన్ని చంపుతారో ఏదైనా చేస్తారో నాకనవసరం. ఇక నుంచి ఆ దీప నాకే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరికీ కనిపించకూడదు.
ఎవ్వరికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఆ దీప కడుపులోని బిడ్డ కూడా ఈ భూమి మీద పడడానికి వీల్లేదు అంటూ అనగానే, "ఓకే మేడం. మీరు మాకు పని అప్పజెప్పారు కదా! మేము చూసుకుంటాం. మీరేం కంగారు పడకండి. మీ ఇంటికి తిరిగి మీ బావ మాత్రమే వస్తారు. దీప రాదు" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక తర్వాత అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చూడండి, మరి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనగానే, గుడికి వెళ్లారని చెప్పారు కదా మేడం! ఆ గుడి నుంచి అటు నుంచి అటే దేవుడి దగ్గరికి పంపించేస్తాం. మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు. అంటే ఇప్పుడు నా కూతురు ప్రమాదంలో ఉంది. నా కూతుర్ని నేను కాపాడుకోవాలి. ఏదైనా చేసి నా కూతుర్ని కాపాడుకోవాలి. నా వారసురాల్ని, నాకు పుట్టబోయే వారసురాలను నేను కాపాడుకోవాలి అంటూ ఖచ్చితంగా చెప్పేస్తుంది. చెప్పి వెంటనే కార్తిక్‌కి కాల్ చేశాడు. అయితే కార్తిక్ గుడిలో ఉండడంతో ఫోన్ సైలెంట్‌లో పెట్టుకొని వినిపించదు. ఇక దీప, కార్తిక్ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. ఏంటి కార్తిక్ ఫోన్ ఎత్తడం లేదు. ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడే టైం కాదు. నేనే వెంటనే కార్తిక్‌ని, దీపని కలవాలి. దీపకు ఏం కాకుండా నేనే చూసుకోవాలి అని చెప్పేసి దశరథ్ అయితే వెంటనే అక్కడికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన సమయంలో సూరజ్ గుడిలో దీప, కార్తిక్‌లని కలుస్తాడు. దర్శనానికి వెళ్ళి దీప, కార్తిక్‌లతో మాట్లాడుతూ, "ఏంటి సూరజ్ నువ్వేంటి ఇక్కడున్నావు?" అనగానే, అదేం లేదు కార్తిక్ గారు. నేను దర్శనంకి వచ్చాను. అవును మీరేంటి ఇప్పుడు ఆఫీస్‌లో ఈరోజు సెలవు కదా! అందుకనే నా భార్యామణిని గుడికి తీసుకొచ్చాను. తనేదో మొక్కుకుందంట. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం గుడికొచ్చాం" అనగానే, చాలా మంచి పని చేశారు. అవును, నీకు ఉద్యోగం సంగతి ఎంతవరకొచ్చింది సూరజ్ అనగానే, ఉద్యోగందేముంది, మీ మరదల పుణ్యమా అని పెట్టుకున్న స్టాల్ కాస్త పోయింది. ఇంకా వేరే అంటే గవర్నమెంట్ పర్మిషన్ కోసం చూస్తున్నాను. చూస్తాను. నా ప్లాన్ తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తాను అనగానే, "నువ్వు అక్కడో ఇక్కడో ఎందుకు సూరజ్? మా కంపెనీలోనే చేయొచ్చు కదా!" అనగానే, "లేదండి. నేను ఒకరి కింద పని చేయాలని అనుకోవట్లేదు. నాకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని ఉంది" అనగానే, తన ఆలోచనను చూసి దీప చాలా మెచ్చుకుంటుంది. ఇక తర్వాత దీప మెచ్చుకున్న తర్వాత సూరజ్ అయితే ఇంటికి వెళ్తాడు. సూరజ్ వెళ్ళిన తర్వాత నాకెందుకో సూరజ్‌ని చూస్తుంటే జ్యోత్స్నకి కరెక్ట్ జోడీ అనిపిస్తుంది బావ. నువ్వేమంటావు అనగానే, కరెక్ట్‌గా ఇదే నా మనసులో ఉంది మరదలా అంటూ అనుకుంటూ ఇక వాళ్ళు మెల్లగా బయలుదేరుతూ ఉంటారు. స్కూటీ మీద అలా వెళ్తూ ఉంటారు. అంతలోనే దశరథ కూడా వస్తాడు. అయితే స్కూటీ మీద వస్తున్న వాళ్ళని వెనకాల ఒక కారైతే ఫాలో అవుతుంది. అయితే ఆ కార్‌లో వచ్చిన వాడు దీపకు హాని చేయాలని చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. కార్తీక్‌కి ఏమీ కాకుండా దీపను మాత్రమే అలా యాక్సిడెంట్ చేయించాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. ఆ ప్లాన్ తెలుసుకున్న దశరథ వెంటనే తన కూతుర్ని కాపాడుకోవడానికి పరుగున వచ్చేస్తాడు. అయితే అక్కడ కార్తీక్ స్కూటీ టైర్ పంక్చర్ చేయించడంతో పాటు అలాగే దీప రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. అయితే నిలబడి ఉన్న దీపని సడెన్‌గా వెనకాల నుంచి వచ్చి గుద్దేయాలని చూస్తారు. అయితే అది చూసిన దశరథ ఎలాగైనా తన కూతుర్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎదురుగా వస్తున్న కారు నుంచి తనను తప్పించడానికి తనని పక్కకు లాగబోయే ప్రయత్నంలో తానైతే ఆ కారు కింద పడిపోతాడు. ఇక తన తలకైతే దెబ్బ తగులుతుంది. ఆ పొజిషన్‌లో ఉన్న దశరథను చూసి కార్తిక్ చాలా టెన్షన్ పడతాడు, భయపడతాడు. కార్తిక్ చాలా టెన్షన్ పడుతుంటాడు. "మామయ్య ఏంటి మామయ్య నువ్వేంటి ఇలా? దీప నీకేం కాలేదు కదా!" అనగానే, "నాకేం కాలేదు బావ. నాన్నకేమైందో చూడు ముందు" అనగానే, ఒరేయ్! అంటూ వాళ్ళని గుద్దిన వాళ్ళని కొట్టాలని చూస్తాడు. "బావ ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, నాన్న గురించి చూడు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చెయ్యి" అంటూ అనగానే, ఇక వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి తననైతే తీసుకువెళ్తారు. "అమ్మ దీప నీకేం కాలేదు కదా!" అనగానే, "నాకేం కాలేదు నాన్న. నువ్వేంటి నాన్న నా కోసం ఇలా" అనగానే, "నిన్ను చంపాలని చూసిందమ్మా జ్యోత్స్న. నిన్ను కాపాడుకోవడం కోసం నేనిదంతా చేశాను. నీకు ఏమీ కాకూడదు. నీ కడుపులోని బిడ్డకు కూడా ఏమీ కాకూడదు. జ్యోత్స్న, జ్యోత్స్నతో జాగ్రత్తమ్మ. నాకు చాలా భయంగా ఉంది. కార్తీక్, దీప జాగ్రత్త" అనగానే, "దీపకేం కాదు మామయ్య. మీకు కూడా ఏమీ కాదు. మీకేం కాకుండా నేను చూసుకుంటాను మామయ్య" అంటూ కార్తీక్ అయితే దశరథకి మాటిస్తాడు. దీప దీప జాగ్రత్త అంటూ ఐసీయూలోకి వెళ్ళిపోతాడు. అయితే దశరథకి అలా యాక్సిడెంట్ అయిందని, అయితే దీపను కాపాడే ప్రయత్నంలో దశరథకి దెబ్బ తగిలిందని అనగానే, "ఏంటి డ్యాడీ నా ప్లాన్ విన్నాడా? అంటే డ్యాడీకి నా గురించి కంప్లీట్‌గా తెలిసిపోయిందా? అసలు వాళ్ళకి యాక్సిడెంట్ అవుతున్న విషయం డ్యాడీకెలా తెలుసు? ఇప్పటిదాకా డ్యాడీ ఇక్కడే ఉన్నాడు కదా! అంటే డ్యాడీ నా మాటలు విని దీపను కాపాడడానికి వెళ్ళాడా? షిట్! ఏం జరిగిందో నాకేమి అర్థం కావట్లేదే" అనుకుంటూ చాలా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక హాస్పిటల్‌లో తన భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసి ఒక్కసారిగా షాక్‌తో కుప్పకూలిపోతుంది సుమిత్ర. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి జ్యోత్స్న ఆహ్, క పెట్టిన ఆ రౌడీల బారి నుంచి దీపను కాపాడిన దశరథ
మరి ఏం చేయబోతున్నాడు? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? మరి దశరథ ప్రాణాలకి ముప్పు ఎలా వాటిల్లింది? అసలు మరి జ్యోత్స్న తర్వాత ఏం చేయబోతుందని తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా